కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతోంది కదా, ఎలా ఉంది పరిపాలన? పరిపాలన నచ్చిందా మీకు? ఇప్పుడు పర్వాలేదు, ఇంకా మంచిగా చేయాలని ఉంది మాకు. ఇంకా మంచి కంటే ఏం చేయాలంటారు? కొంచెం లేబర్ వాళ్ళం కదా, మాకు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అవి కొంచెం మమ్మల్ని కనిపెట్టి చూస్తే చాలు. అంటే పథకాలు అవి కావాలా మీకు? పథకాలు ఏమున్నాయి ఇప్పుడు వాళ్ళు అమలు పరిచిన పథకాలు మాకు ఇచ్చేస్తే సరిపోదు. ఇంకా గొప్ప గొప్ప మాకు అక్కర్లేదు. అది మాకు చాలు. వచ్చిన వాళ్ళు ఎవరైనా మంచి చేయాలనే కోరుకుంటున్నాం. ఏమో ఒకవేళ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అమరావతి ఉండిద్ది అంటారా, లేకపోతే తీసేస్తారంటారా? తీసేయటం జరగదు, ఎవరు వచ్చినా వచ్చింది. మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందా మరి? అనుకుంటున్నాం అంతే, అనుకుంటున్నాం. ఎవరైనా రావాలనే ఉంది మాకు. వాళ్ళు వద్దు వీళ్ళు వద్దు అనేది లేదు. ఎవరైనా రావాలి, కాకపోతే మంచి చేయాలి ప్రజలకంటే. చేసుకోవాలి. మాకు మాదేముంది, కొట్టుకుంటోళ్ళం. మాకు మంచి చేస్తే చాలు. పనులు దొరుకుతున్నాయా? కూలి పనులు పర్వాలేదు. గతంలో బాగా దొరికినాయా, ఇప్పుడు బాగా దొరికినాయా? ఎప్పుడు బాగానే జరిగింది. అప్పుడు కొంచెం వాళ్ళు అవి అని పథకాలు ఇచ్చారు, కొంచెం పర్వాలేదు. ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు ఇంకా పథకాలు పూర్తి స్థాయిలో రాలేదు కదా, ఏమైనా వ్యతిరేకత ఉందా? వస్తే మంచిదే, వస్తే మంచిది. మాకు ఏమైనా ఆడవాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా, వ్యతిరేకత ఉందా? ఏమనుకోం. చాలా బాగుందండి, పరిపాలన బాగా చేస్తున్నారు, మంచి మంచి పనులు చేస్తున్నారు. మంచి మంచి పనులు అంటున్నారు, ఏ పనులు చెప్తారు కొద్దిగా? ఇచ్చారు, వాటర్ కూడా బాగా వస్తుంది, ఆడవాళ్ళకి లోన్లు కానీ అవి కానీ బాగానే ఇస్తున్నారు. బాగానే ఉంది పరిపాలన. పథకాలు ఎవరు ఎగ్గొడతారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు, అలా ఏం జరిగిద్ది అంటారా? చేస్తారు, కంపల్సరీ చేస్తారు, కొంచెం టైం పట్టింది అంతే సార్. జరిగే బస్సు మీద కంపల్సరీ వేస్తారండి, వేస్తారు కంపల్సరీ. అమరావతి రాజధాని గురించి తెలుసా అమ్మా మీకు? అమరావతి రాజధాని మన మీటింగ్ కూడా వెళ్ళామండి. చాలా చాలా మంచి పథకాలు మోడీ గారు అమలు చేశారు, శంకుస్థాపన చేస్తారు. అంటే కొంచెం టైం పట్టింది, చేసేసరికి పనులు అయ్యేసరికి కొంచెం టైం పట్టింది, కంపల్సరీగా అవుతాయి. ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది అంటావు? పట్టొచ్చు, ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కదండి, అవి వేస్తే టైం పట్టింది కదా. అంటే 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నారు కదా, 3 ఏళ్ళు అయితే చేయొచ్చు అండి, వాళ్ళ చేతిలో పని కదా, చేస్తే చేయొచ్చు, చేస్తే చేయొచ్చు అంటావు? గ్యారంటీ చేస్తారు. నమ్మకం ఉందా చేస్తారని అమరావతి? చేస్తారండి, చేస్తారు. లేకపోతే మళ్ళీ మోదీ గారితో విభేదించి పక్కకి వెళ్ళిపోతారా? సార్ చేస్తారు, కంపల్సరీ చేస్తారు. కూటమి ప్రభుత్వం ఇలానే ఉండిద్దని చెప్పి అనుకుంటున్నా, లేకపోతే ఏమైనా విభేదాలు వస్తాయా? ఏ బదాలు ఏముండవండి, ఏదైనా ఉన్నా కూడా సమర్థించుకునే శక్తి బలం వాళ్ళ కాడ ఉందండి. సార్ 29లో మళ్ళీ గెలుస్తారా మరి? గెలవస్తారు, ఈ పథకాలను బట్టి గెలుస్తారు, మంచి మంచి పనులు చేస్తున్నారు. పథకాలు అమలు చేస్తేనే గెలుస్తారా, అమలు చేయకపోయినా గెలుస్తారా? అమలు చేస్తారండి, కొన్ని బాకీలు ఉన్నాయి కదా, దానిలో నుంచి బయటికి రావాలి సార్, గెలుస్తారండి.